ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ తెలంగాణ హైడ్రా బుల్డోజర్లు కేటీఆర్ ఫామ్ హౌస్ వైపు వెళ్లే అవకాశం ఉందా? పల్లా రాజేశ్వర రెడ్డి వైపు వెళ్లే అవకాశం ఉందా? మల్లారెడ్డి యూనివర్సిటీ వైపు వెళ్లే అవకాశం ఉందా? ఓవైసీ ఫాతిమా కాలేజ్ వైపు వెళ్లే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అవకాశం ఉన్నదా లేదా అనేసి మీరు పోయి రేవంత్ రెడ్డిని అడగాలి. మరి ఎక్కడ చెరువులు కబ్జాలు చేసి కడితే వాళ్ళు పోయి కూలుస్తామని చెప్పిండ్రు కదా, మరి వాళ్ళే చెప్పాలి, వాళ్ళే తేల్చాలి. మీరు ఎందుకు అడుగుతలేరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి పోయే అవకాశం ఉందా? వివేక్ వెంకటస్వామి దగ్గరికి పోయే అవకాశం ఉందా? ఇవన్నీ మా రామన్న గారు చెప్పిండ్రు. అది నా ఫామ్ హౌస్ కాదు, నా ఫ్రెండ్ ఫామ్ హౌస్. ఒకవేళ నేను అక్రమంగా కడితే FTL లో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న నేనే అక్కడ నిలబడి కూల్పిస్తా అని చెప్పిండు. మేము రెడీగా ఉన్నాం ప్రతి దానికి. ఓకే, సో మీరు సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు కాబట్టి, ఒక స్ట్రాంగ్ ఉమెన్ కాబట్టి, రేవంత్ రెడ్డి సోషల్ మీడియా పై చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారండి? రేవంత్ రెడ్డి అనేటైనే సోషల్ మీడియాపై అక్కసు కక్కుతున్నాడు. ఎందుకంటే ఆయన పాలనా వైఫల్యాలను ఎప్పటికప్పటికి ఎండగడుతున్నాం కాబట్టి. మొన్ననే అంతకుముందేమో క్రిషాంక్ గారిని అరెస్ట్ చేసిండ్రు, మొన్న దిలీప్ కొంతం గారిని అరెస్ట్ చేసిండ్రు. చాలా మంది సోషల్ మీడియా వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఏంటంటే వాళ్లకు ఎక్కడ మా వైఫల్యాలను వీళ్ళని ఎండగడితే ప్రజల నుంచి ఇంకెంత తీవ్రత వస్తుంది అనేసి అనుకుంటున్నారు. అరెస్టులు చేస్తే ఏదో ఇక్కడికే ఆగిపోతుంది, ప్రశ్నించే గొంతులను తొక్కేస్తాం అనుకుంటున్నారు. కానీ ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. రేవంత్ రెడ్డి అనేటైనే ఏవైతే అలవి కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి అధికారంలోకి వచ్చి ప్రజలకు నడ్డి విరగొడుతున్నాడో ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలందరూ ప్రశ్నించబోతున్నారు. ఓకే, రేవంత్ రెడ్డిని మీరు ముఖ్యమంత్రిగా చూస్తలేరంటారా? అసలు ఆయన ముఖ్యమంత్రే కాదు, ఆయననే చెప్పిండు కదా గుంపు మేస్త్రి అని ఆయననే చెప్పిండు. ఆయన గుంపు మేస్త్రి, ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి అయితే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసేటోడు. ముఖ్యమంత్రి అయితే జూన్ లో చేసే రైతు బంధును రైతు భరోసాగా చేసి రైతుల ఖాతాల్లో వేసేటోడు. ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే 2000 పెన్షన్ 4000 చేసేటోడు. ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే వికలాంగుల పెన్షన్ 6000 చేసేటోడు. ఎక్కడ ముఖ్యమంత్రి అని చెప్పాలి? ఏం చేసిండని ముఖ్యమంత్రి అని చెప్తాం? కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇచ్చిండా? రైతు బీమా కింద రైతులకు 5 లక్షలు ఎవరైనా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఆదుకుంటున్నాడా? ఏం చేసిండు? ఏం సంక్షేమ పథకాలను కొత్తగా తెలంగాణకు తెచ్చిండని ముఖ్యమంత్రి అని చెప్తాం? కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడిండు, తెలంగాణను తెచ్చిండు. తెచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కదా మేడం. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల నుంచి కొట్లాడినా కూడా రాని తెలంగాణ కేసీఆర్ కొట్లాడితే ఎందుకు వచ్చింది? ఎవరు ఇయ్యలేదు తెలంగాణను. మేమే వాళ్ళ ఢిల్లీ మెడలు వంచి లాక్కున్నాము, తెచ్చుకున్నాము. బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ యుద్ధం చేసింది, సకల జనులను ఐక్యం చేసింది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అందరం ఉద్యమం చేసినాం కాబట్టి ఎంతో మంది అమరవీరులకు ఆత్మ బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, తెచ్చింది వచ్చేటట్టు చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఒకవేళ తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే మీరు బీజేపీకి ఆయుధం ఇచ్చినట్టు కాదంటారా? ఉప ఎన్నికలు వస్తే బీజేపీ ఎక్కడుంది? బీజేపీ రెడీగా ఉంది. అసలు తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది? ఎక్కడ కనిపించింది? వరద సహాయాలు ఏమైనా చేసిందా మనకి? కిషన్ రెడ్డి పోతే ఏం జరిగిందో చూసిండ్రు కదా. బండి సంజయ్ అనేట ఆయన ఎక్కడున్నాడు? అసలు మన తెలంగాణకు బడ్జెట్ లా బీజేపీ ఎంత ఇచ్చింది? వాళ్ళకెందుకు కత్తిచ్చినట్టు అవుతుంది, వాళ్ళకెందుకు అదవుతుంది? బీజేపీ అనేదే తెలంగాణలో లేదు. ఏదో వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాల వల్ల 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు. ప్రజలకు అంతా అర్థమైపోయింది. వీళ్ళు చెప్పింది అంతా అబద్ధం, శుద్ధ అబద్ధం. కేసీఆర్ గారి మీద చేసిన వ్యాఖ్యలన్నీ శుద్ధ అబద్ధం అనేసి ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ప్రజలు నిజ నిజాలేందో నిర్ధారించుకుంటున్నారు. 5000 కోట్లు ఇస్తామంటారు తెలంగాణకి, ఇయ్యమని చెప్పండి. ఇచ్చిండ్రా ఇయ్యమని చెప్పండి. ఫస్ట్ ఇచ్చిన తర్వాత మాట్లాడమని చెప్పండి. ఓకేనా? బీజేపీకి కాంగ్రెస్ కి నైతిక హక్కు లేదు తెలంగాణలో. అసలు వాళ్ళకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కే లేదు. ఒకడేమో బిడ్డని చప్పి తల్లిని బతికించిండ్రు అని ఒకడంటాడు, ఇంకోడేమో మేమే ఇచ్చినామని అంటారు. ఎంతమంది ఆత్మ బలిదానాలు అయితే, ఎంతమంది అమరులైతే తెలంగాణ వచ్చింది? ఎవరో చేసిన భిక్షం కాదు తెలంగాణ. యుద్ధం చేసి కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణను. ఇంకోసారి ఎవ్వరు అనొద్దు.